తర్వాత స్వామి ఈశ్వరమ్మ గారితో చెప్పించారు ఈ విషయాన్ని. ఒకానొకప్పుడు రామశర్మ అన్నటువంటి భక్తుడు చాలా కాలం అయిన తర్వాత స్వామివారు నిండు సభలో, చాలా గొప్పవాడు మాట రామశర్మ, స్వామిని అడుగుతాడు, స్వామి మీ అవతారము ప్రసవమా ప్రవేశమా అని అడిగాడు మాట స్వామిని డైరెక్ట్ గా. చాలా గొప్ప పండితుడు. అప్పుడు స్వామి అక్కడ ఉన్నటువంటి ఈశ్వరమ్మ గారి వైపు చూసి, ఈశ్వరమ్మ ఆ యొక్క రామశర్మ అడుగుతున్నాడు కదా చెప్పు అన్నారు. అంటే అప్పుడు ఈశ్వరమ్మ గారు చెప్పారు, రామశర్మ గారు నేను గర్భవతిగా ఉండేటప్పుడు ఒకానొకప్పుడు నీళ్లు తోడుకోవడానికి బావి దగ్గరికి వెళ్ళాను. అప్పుడు నీళ్లు తోడుతూ ఉంటే ఆకాశములో నుంచి ఒక తీరమైనటువంటి గొప్ప గోళము, ఒక నల్లని కాంతి పుంజము, ఒక విలీన ఆకారం ఉన్నటువంటి ఒక కాంతి పుంజం వచ్చి నా గర్భములో ప్రవేశించింది. అది అలా ప్రవేశించగానే నేను కింద పడిపోయిన కళ్ళు తిరిగి మా అత్త లక్ష్మమ్మ గారు వచ్చి నన్ను తీసుకుని వెళ్ళారు. ఏం జరిగిందమ్మా, ఎందుకు అలా పడిపోయావంటే, అత్తగారు ఆకాశం నుంచి ఏదో ఒక గొప్ప కాంతి పుంజం వచ్చి నా గర్భములో ప్రవేశించింది అని చెప్పాను. అలా స్వామివారు నా గర్భములో ప్రవేశించారు. అలా పుట్టినటువంటి వారే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అని చెప్పారు. దానినే స్వామి మరలా కన్ఫర్మ్ చేస్తూ షిరిడి సాయి పత్తి సాయి దివ్య కథ మన అంజలిదేవి గారు తీసినప్పుడు స్వామి యాజిటీజ్ గా చెబితే అంజలిదేవి గారు అద్భుతంగా పాట రూపంలో రచించారు. ఏమని చెప్పారు, నీటి కొరకు పెరటిలోని నూతి కడకు వెళ్ళింది, నీటి కొరకు పెరటిలోని నూతి కడకు వెళ్ళింది, ఆమె నీరు తోడుతూ ఆకాశాన చూసింది, తీరమైన గోళమొకటి నింగి నుండి మెరుస్తూ గిరగిరమని వచ్చి ఆమె ఉదరము జొచ్చింది. అది విని పండితులంతా ఆశ్చర్యమునుందారు, ప్రాచీనపు శాస్త్రాలను పరిశీలన చేశారు. ప్రసవరీతి కాదు కాదు ప్రవేశమేనన్నారు, ప్రసవరీతి కాదు కాదు ప్రవేశమేనన్నారు అని చెప్పారు సత్యసాయి పరమాత్ముడు. జయ బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి.